ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి కళాశాల ప్రిన్సిపల్ సార్ నరసింహరావు సార్ గారికి, అట్లే స్థానిక హాస్పిటల్ సూపరింటెండెంట్ సార్ గారికి, అట్లే వసంతమణ గారికి, కళాశాల అధ్యాపక బృందం మరియు మేడం వాళ్ళకందరికీ కూడా సభా వేదిక తరపున, అంటే ఎంతమంది అయితే వేదిక మీద ఉన్నారో అంతమందికి కూడా పేరు పేరున నమస్కరిస్తూ, నన్ను ఈరోజు మీ యొక్క ఫేర్వెల్ పార్టీకి ఆహ్వానించినటువంటి మా మిత్రుడు దశరథ్ గారు, ప్రత్యేకంగా వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, మీరందరూ బాగా జోష్ మీద ఉన్నట్టున్నారు. ఫేర్వెల్ పార్టీ కదా, బయటికి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు చాలా ఆనందపడుతూ, అదే జూనియర్స్ సీనియర్స్ని అనుకరిస్తూ వాళ్ళ నుంచి నేర్చుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది నెక్స్ట్ ఇయర్ వాళ్ళకు కూడా ఇదే ఫేర్వెల్ పార్టీ అనేటటువంటిది వస్తుంది. ప్రతి వ్యక్తికి ఇలా చదువుకున్నారు కాబట్టి మనం సమాజం నుంచి ఈ స్థాయిలో ఇంత చల్లగా కూర్చోగలిగినాం. ఎందుకంటే ఈ చేవెళ్ళ గడ్డ అంతయు కూడా మట్టిని నమ్ముకొని మన అమ్మ నాయనలు రోజంతా కష్టపడి క్యారెట్ పండించో బీట్రూట్ పండించో ఆ మట్టి వాసనల యొక్క సువాసనలు మీరు, ఆ మట్టి పరిమళాలే మీరు వాళ్ళలాగా మట్టిని నమ్ముకొని ఉండొద్దు, కష్టపడొద్దు అని చెప్పేసి మిమ్మల్ని చదువు అనేటటువంటి నెపము చేత వాళ్ళలాగా మీరు ఉండొద్దు అని చదువుకోవడానికి పంపించింది. ఇంకోటి, పోతన భాగవతం అనేటటువంటిది మీరు కథ వినే ఉండొచ్చు. ప్రహ్లాదుడు అనేటటువంటి ఒక చిన్న బాలుడు, వాళ్ళ తండ్రి రాక్షస మహారాజు హిరణ్యకశ్యపుడు. అతను చెప్తాడు చదువు యొక్క గొప్పతనాన్ని, అక్కడ చెప్తాడు, చదువని వాడగ్నుండగు చదివిన సద్వివేక చతురత గల్లుగున్ చదివించద ఆర్యులొద్ద చదువుము తండ్రి. నాలాగా రాక్షసత్వంతో ఉండొద్దు. నువ్వు చదువుకుంటే మంచి సత్ అసత్యము, ఏది మంచి ఏది చెడు, ఏది విజ్ఞానం అనేటటువంటిది మీకు లభిస్తుంది. ఆర్యుల వద్ద, మీ అంటే గురువుల వద్ద నేను మంచిగా చదివిస్తాను, చదువుకో నాన్న, బుద్ధిగా చదువుకో అని చెప్పేసి చదువు కోసం తన యొక్క రాక్షసత్వాన్ని కూడా విననాడి. ప్రతి తండ్రి అనుకుంటాడు నా కొడుకు నాలాగా కావాలని చెప్పేసి, కానీ అక్కడ హిరణ్యకశ్యపుడు అనుకోలే. ఒకవేళ అట్లా అనుకుంటే ప్రహ్లాదుని రాక్షసున్నే తయారు చేసేవాడేమో. అట్లా రాక్షసత్వం యొక్క గుణాలు, ఇక్కడ రాక్షసుడు అంటే పెద్ద పెద్ద కూరలు కళ్ళు అట్లు ఉంటాయని అనుకోవద్దు. మన గుణాలే మన నడవడికనే, మన ప్రవర్తనే మనం రాక్షసులమా మన మంచి వాళ్ళమా అనేటటువంటి ఒక మనిషిని తయారు చేస్తూ ఉంది. అందుకే మనందరం మనను చదివించడానికి పంపించినటువంటి అమ్మ నాయనల యొక్క పాదాలకు నమస్కరించాలి. నిజానికి ఒకవేళ మనం పుట్టినప్పుడు ఏమైపోతామో మనకు తెలియదు. మనం శిశువు, మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు, తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు, రక్తం ముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మాయిగ నేను కడుపులుండన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్లుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ, జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపించి సచ్చిన శివమూలె సొమ్మసిల్లు నమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా. ఎన్ని జన్మలున్న కవుల కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున. ఇట్లా అమ్మ యొక్క గొప్పతనాన్ని ఎంత వర్ణించినా కూడా తక్కువే. అందుకే మనం ముఖ్యంగా అమ్మను నాయనను వాళ్ళను ఆదర్శంగా తీసుకొని వాళ్ళు చెప్పినటువంటి మాటలను వింటూ, అట్లే మనకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నటువంటి మన తరగతిలో అనునిత్యం మన యొక్క క్షేమాన్ని, మన యొక్క బాగోగులను కోరుకునేటటువంటి యొక్క గురువుల యొక్క మాటలను విని మీరు ముందుకు వెళ్ళాలని కోరుతూ, ఇంకొకటి కూడా చెప్తున్నా, దీనికి అంతటికి కారణం మనం 1వ తరగతో 2వ తరగతో 3వ తరగతిలో ఒక పద్యం అందరూ నేర్చుకునే ఉండొచ్చు. వినతగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక. చూడటానికి చాలా చిన్న పద్యం అండి, మళ్ళా ఈసారేంద్ర తెలుగులో అదే పద్యం చెప్తున్నాను అనుకోవచ్చు, కానీ ఆ పద్యమే మన లైఫ్ను ఇట్లా నిలబెడుతుందని అనుకుంటున్నా. వినదగునెవ్వరు చెప్పినా వినాలట. అది మంచి మాటలు. అంటే సువాసన అనేటటువంటిది ఒకటి వస్తుంది. మల్లెపూల చెట్టు ఎక్కడో ఉంటుంది, అది మన శత్రువుల ఇంట్లో కూడా ఉండొచ్చు, కానీ వాసన మంచిదే కదా.
అతని ఇంటి శత్రువేమో కానీ వాసన ఎటువైపు నుంచి వచ్చినా కూడా సువాసనను మనము ఆస్వాదించడానికి మన ముక్కు బాగుండాలి. మన ముక్కు జాగ్రత్త ఉంటే వాసనను వెదజల్లుతుంది, వాసన మనం ఆహ్వానిస్తాం, దాన్ని శ్వాసిస్తాం. కానీ మనిషిలో మాలిన్యం పెట్టుకొని నాకు వాసన రావట్లేదంటే అది నీ ముక్కు ప్రాబ్లం కానీ పువ్వు యొక్క ప్రాబ్లం కాదు. వినదగును ఎవరు చెప్పినా వినినంతనే వేగపడక, విన్న వెంటనే తొందరపడకుండా ఓపిక కావాలి. మీరందరూ పారామెడికల్ స్టూడెంట్స్, ఇప్పటిదాకా వసంతమ్మ చెప్పిండు, మీరు చాలా జాగ్రత్తగా వచ్చినటువంటి వాళ్ళను చాలా ఓపికతో కూర్చొని మాట్లాడగా పో 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 అని చెప్పేసి అనడానికి వీలు లేదు. వినినంతనే వేగపడక వివరింపదగును. అతను చెప్పేటటువంటి ప్రతి మాటను చిట్ట చివరి వరకు వినాలట. వివరింపదగును. ఆ తర్వాతనే కన్ని కళ్ళ నిజము తెలిసిన, అందులో మంచేదో చెడేదో తెలుసుకున్నటువంటి వాడే మహిళ సుమతి అని చెప్పేసి చెప్తాడు. వాడు మంచివాడు. అట్లా విని మనము మంచి ఏది చెడు ఏది అనేటటువంటిది నేర్చుకొని మన లైఫ్లో కూడా ఈ మంచి చెడు అనేటటువంటిది ఉంటాయి. ప్రతి వ్యక్తిలో అన్ని మంచి గుణాలే ఉండవు, అన్ని చెడు గుణాలే ఉండవు. గుర్రం జాషువా విన్నారు ఆ పేరు ఎప్పుడైనా? తెలుగులో ఇంకో కవి గుర్రం జాషువా అనేటటువంటి. మనం పుట్టే కంటే ముందే ఆయన ఒక జోష్యం చెప్తాడు. మనం ఎందుకు పుడుతున్నామో, లైఫ్లో ఏమైపోతామో తెలియదు. ఎవరెవరు ఏమైపోతారో మనకు అనుకున్నామా? నేను పారామెడికల్ కాలేజ్ చేస్తా, లేకపోతే ఈ డాకన్నా మీ ముందు వచ్చి మాట్లాడతా అని చెప్పేసి అనుకోలే. ఈ సార్ వాళ్ళందరూ కూడా స్టేజ్ మీద కూర్చున్నారు, ఇట్లా ఉంటారని చెప్పేసి అనుకోలే. అందుకే తల్లి గర్భంలో ఉన్నప్పుడే జాషువా ఒక పద్యం చెప్తాడు. గానమాలింపక కన్ను మూయని రాజు, అమ్మ కౌగిటి పంజరము చిలక. గానమాలింపక కన్ను మూయని రాజు, అమ్మ కౌగిటి పంజరము చిలక. కొదమ కండలు తేరుకొను పిల్ల వస్తాదు, ఉయ్యేల దిగని భాగ్యోన్నతుండు. ఊను నేర్చిన ఒక వింత చదువది, సతిని ముట్టని నాటి సాంబమూర్తి. ప్రసవాబ్ది తరించి వచ్చిన పరదేశి, తన ఇంటి క్రొత్త పెత్తనపు దారి. ఏమి పని మీద భూమికి నేగినాడో, ఏమి పని మీద భూమికి నేగినాడో. ఏండ్లు గడిచిన ముందేమో కానీ ఇప్పటికి మాత్రమే పాప మెరుగడితడు. మనం ఎందుకు వచ్చినమాట భూమి మీదకి? జాషువా చెప్తాడు, పుట్టినప్పుడే మనకు చదువు వచ్చు, 2 అక్షరాలు నేర్చుకొని వచ్చినాం. ఏంటి అవి? తొట్టెని లేచి ఉత్తరినప్పుడు అమ్మ మాట్లాడుతుంటుంది. ఏడుస్తూ ఉన్నటువంటి పిల్లల్ని పాట పాడితేనే వాడు పడుకుంటాడట, పాట పాడకపోతే పడుకోడట. అంతటి దశను దాటి ఆ ఇంటిలో మన యొక్క ప్రావీణ్యం చాలా గొప్పగా ఉంటుంది. ప్రతిదానికి ఊరు నేర్చుకొని వచ్చినాం. అప్పుడే మనకు చదువు అంటే ఏందో తెలుసు అంటాడు ఆయన. అందుకే మనం ఆ ఇంట్లోంచి మన తల్లిదండ్రులు బయటికి పంపించేటప్పుడు కూడా విద్యార్థి యొక్క దశ చాలా గొప్పగా ఉండాలని చెప్పేసి ఆ విద్యార్థులే రేపొద్దున వాళ్ళ యొక్క ఊరిని కానీ, తల్లిదండ్రుల యొక్క పేరును కానీ, లేకపోతే వాళ్ళ యొక్క గ్రామాన్ని కానీ, ఆ చదువుకున్న కళాశాల పేరును కానీ, ఆ సమాజానికి మంచి పేరు తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప సంకల్పం చేతనే ఈరోజు మనను కళాశాలకు పంపించిండ్రు అనవచ్చు. ఇంకో కథ కూడా మీకు చెప్పాలి. మనం ఎక్కడొచ్చినా మన ఊరిని, మన తల్లిని మర్చిపోవద్దు అనడానికి రామాయణంలో యుద్ధం జరిగింది. రావణుడు చనిపోయాడు. సీతను తీసుకురావడానికి లంకా నగరంలో శ్రీరామచంద్ర ప్రభులు అట్లే లక్ష్మణుడు అక్కడ ఉన్నారు. ఆ ఉన్న తర్వాత లంకా నగరాన్ని అంతా కూడా చూసి చాలా ముచ్చటేసిందట. ఎవరికి? లక్ష్మణుడికి. అదే విషయాన్ని రామచంద్ర ప్రభుతోటి అన్నతో అన్నాడట. అన్న, మన శత్రువులైతే చనిపోయింది అంటే క్షత్రియుల యొక్క లక్షణం అది. శత్రువులు చనిపోయిన తర్వాత రాజ్యాన్ని తన రాజ్యంలో కలుపుకోవాలి అనే ఆలోచన చేతనే కానీ అక్కడ వక్రబుద్ధి ఏం లేదు. లక్ష్మణుడు ఆ ఆలోచనతో అన్నాడు, అన్న, ఈ స్వర్గ
భావమైనటువంటి అంటే స్వర్ణమయమైనటువంటి ఈ లంకా నగరాన్ని మనం ఎందుకు ఆక్యుపై చేయొచ్చు కదా, ఆక్రమించుకోవచ్చు కదా, ఇక్కడే ఉండి పరిపాలన